హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2024 సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన వచ్చింది, తిథి, పూజా సమయం, అక్షయ తృతీయ పూజ యొక్క విశిష్టత, బంగారం వెండి ఏ సమయంలో కొనాలి, బంగారం కొనలేని వాళ్ళు ఏది సమర్పిస్తే అక్షయం అనేది సమకూరుస్తుందో పూర్తి సమాచారం వీడియోలో అందిస్తానండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీకు అందుతుంది. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వస్తుందండి. 2024 సంవత్సరంలో మే 10వ తేదీన శుక్రవారం రోజున వచ్చిందండి. ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం. ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి దేవిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారండి. అక్షయ అంటే తరిగిపోకుండా, క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది. అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలు, స్థలాలు, గృహాలు నిర్మించుకోవడం చేస్తారు. సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకి తగ్గట్టు ఉపయోగపడే వస్తువు. అంటే ఆర్థికంగా ఏమైనా పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజు దీనిని కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం మే 10వ తేదీన శుక్రవారం నాడు ఈ పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజు ఏ పని చేపట్టినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడు అక్షయ తృతీయ పవిత్రత గురించి వివరించాడు. ఈ పర్వదిన నాడే చార్ధాంలోని బద్రీనాథ్, గంగోత్రి ఆలయాల తలుపులు తెరవబడతాయి. ఈ రోజు నుంచే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ సందర్భంగా అక్షయ తృతీయ పండుగను ఎందుకు జరుపుకుంటారో, ఈ పండుగకు పురాణాల్లో ఉండే సంబంధాలు ఏంటో అనే ఆసక్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజు అక్షయ తృతీయగా పిలువబడుతుంది. పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం సాంప్రదాయం. ఈరోజు బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరి సంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం. బంగారం కొనలేని వాళ్ళు పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు ఉప్పు, పచ్చి బియ్యం, పసుపు, అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి కర్పూర నీరాజనాలు సమర్పిస్తే వారికి అష్ట ఐశ్వర్యాలు అదేవిధంగా పండితులు చెప్తున్నారు. ఇంతటి విశిష్టత ఉంది అండి ఈ అక్షయ తృతీయకి. 2024 సంవత్సరంలో శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ పక్షం శుక్లపక్షం తదియ తిథి మనకి మే 10వ తేదీన శుక్రవారం రోజు రెండు తిథిల కలయిక ఉదయం 6:12 వరకు తదియ తిథి, రాత్రి తెల్లవారుజామున 5 వరకు ఉంటుందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయం సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిని పరిగణిస్తాము. 2024 సంవత్సరంలో మే 10వ తేదీన అక్షయ పండుగను అయితే జరుపుకుంటాము. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం మనకి ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. ఈరోజు శుభ సమయాలకు వస్తే అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి 12:38 వరకు, అమృత గడియలు రాత్రి 1:39 నుంచి తెల్లవారుజామున 3:12 వరకు, బ్రహ్మ ముహూర్తం అయితే ఉదయం 4:13 నుంచి 5 వరకు మనకి తెల్లవారుజామున వరకు ఉంటుందండి. ఈరోజు బంగారం వెండి కొనవలసిన సమయం ఉదయం 10:20 లోపల, సాయంత్రం 5:55 నుంచి 9 వరకు. బంగారం వెండి కొనుగోలు చేయలేని వాళ్ళు లవణం అంటే ఉప్పుని కొనుగోలు చేయవచ్చు. ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలిగిన వస్తువు కనుక బంగారం కొనలేని వాళ్ళు ఉప్పుని అయినా కొనుగోలు చేసి సుఖంగా జీవిస్తారని అంటారు. వైశాఖ శుద్ధ తదియ నాడు జరుపుకునే అక్షయ తృతీయ చాలా